అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నా డే రొటీన్ 4:45 నుంచి 9 వరకు ఏమేమి చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నా గురించి చాలామందికి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఒక ఎంప్లాయీని. సో నేను 9:15 అంతా మ్యాక్సిమం వెళ్ళిపోతాను, లేట్ అయితే తప్ప. 9:40 అలా బయలుదేరుతాను. చాలా మట్టుకి నేను 9:15 అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కానీ ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళాలి అని చెప్పి అనుకుని కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. యాక్చువల్గా నేను ఇదివరకు నాకు మెయిడ్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు తను లేదనమాట. ఎవరిని పెట్టుకోలేదు కూడా నేను కావాలని. వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, ఒక్కొక్క రోజు రారు, లేకపోతే ఒక 1 వీక్ రారు అని అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా ఒక ప్రాబ్లం నాకు. అందుకని చెప్పేసి నేను ఇంక మళ్ళీ పెట్టుకోలేదన్నమాట. సో అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంట్లో. నా డైలీ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే నాకు కొంచెం శుభ్రత ఎక్కువ అనమాట. అందుకని చెప్పి ప్రతిరోజు ఇలాగే చేసుకుంటాను నేను. కాకపోతే టైమ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ 99.9% అయితే నేను ఇలాగే చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి నేను సాయంత్రం అప్పుడు ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చేసాను అనుకోండి, ఈ గిన్నెలు అవన్నీ కూడా నేను సాయంత్రం అప్పుడే సర్దేసుకుంటాను. ఎందుకంటే పొద్దున్నటికి కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని అనుకుంటాను అనమాట. ఈ మధ్యన ఒక లాస్ట్ 2 days థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ టైం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు గిన్నెలు కడిగాను అనమాట. అందుకని చెప్పేసి పొద్దున్న సర్దాల్సి వచ్చింది. ఇంకా టైం 4:45 అయ్యింది కదా, కొంచెం బయటకు వెళ్ళాలంటే కొంచెం నాకు భయము. సో అందుకని చెప్పి లైట్లు కొంచెం అంటే జస్ట్ 5:15 5:30 అలాగైతే బయట తుడుచుకోవచ్చు కదా అని చెప్పి నేను ఈ లోపల వంట చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రోకెన్ రైస్ తెప్పించాను. అదేనండి బియ్యం నూకలు. నేను బియ్యం అనుకొని నూకల్ని ఆర్డర్ పెట్టాను జెప్టోలో. వాళ్ళు చూపించేంతవరకు నేను కూడా రియలైజ్ అవ్వలేదు నేను బ్రోకెన్ రైస్ ఆర్డర్ చేశాను అని చెప్పి. అది ఫస్ట్ చేసేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే దాంతో అన్నం వండుతున్నాను. ఈ మధ్యన అయిపోయాయిలేండి, ఒక 2 days వస్తాయి ఇంకా అంతే. సో ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. ఈరోజు కర్రీలాగా క్యాప్సికమ్ చట్నీ చేద్దామని అనుకుంటున్నా. ఈ క్యాప్సికమ్ చట్నీ నేను విజయవాడ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఎండుమిరపకాయలతో చేస్తారనమాట. నువ్వులు కూడా వేస్తారు. నువ్వులు కానీ పల్లీలు కానీ ఏదైనా వేసుకోవచ్చు కమ్మగా ఉండడానికి. ఫస్ట్ అయితే నేను జస్ట్ డ్రై రోస్ట్ చేసేసాను. నువ్వులు క్వాంటిటీ అనేది ఏమీ లేదండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి కదా. సో కొంచెం నువ్వులు వేసి దాన్ని డ్రై రోస్ట్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక 8 to 10 నేనైతే 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నాను. కారం ఎక్కువ తినమన్నమాట. అందుకని చెప్పేసి ఒక 10 ఎండుమిరపకాయలు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత క్యాప్సికమ్ అలాగే టొమాటో ఈ ముక్కలు వేసేసి కొంచెం చింతపండు యాడ్ చేశాను. యాక్చువల్గా తినేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఈరోజు జీలకర్ర వెల్లుల్లిపాయలు పసుపు ఏమీ వేయలేదు అని. మీరు మట్టుకి ఈ 3 కంపల్సరిగా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అవి మగ్గ పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. అందులో ఫ్రై చేయడానికి మూత పెట్టేశాను, మగ్గిపోతాయి కదా అని చెప్పి. ఈ లోపల ఇంట్లో డస్టింగ్ చేసేసి బయట బాల్కనీలో 5:25 అలాగా అయింది టైము. బయట కారిడార్ ఉంటుంది కదా, ఇంకా ఈ కారిడార్ని క్లీన్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. ఫ్రైడే మాకు మా వాచ్మెన్ తడిగుడ్డలతో తుడుస్తారనమాట మొత్తం ఫ్లోర్స్ అన్నీ కూడా. అయినా కానీ నేను ఏంటో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కంపల్సరిగా తుడుస్తాను. తను అసలు చెట్ల కింద వెనకాల ఇలాంటివి ఏమి తుడవరు అనమాట. దాని కింద అయితే చాలా డస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా పర్టికులర్గా తుడుస్తూ ఉంటాను అనమాట. ఇంకా బయట తుడిచేసి ఇంకా రూమ్స్ కూడా తుడిచేసి వచ్చేసాను. ఇప్పుడైతే హాల్లో తుడుస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఏ రూమ్కి ఆ రూమ్ మెయిడ్ రానప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాస్టర్ బెడ్రూమ్ తుడిచాను అనుకోండి, నేను అక్కడికక్కడే అదే రూమ్ ఊడ్చిన వెంటనే నేను క్లాత్తో డ్రై క్లాత్ నాట్ వెట్ క్లాత్ డ్రై క్లాత్తో డస్టింగ్ చేస్తాను అనమాట. డస్టింగ్ అంటే ఏం చేస్తాను అని అనుకోకండి,
దుమ్ము పడుతూ ఉంటుంది కదా రెగ్యులర్గా. నేను ప్రతిరోజు కూడా మాకు మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అలాంగ్ విత్ మంచము, ఈ రెండు తుడుస్తాను అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న క్రీమ్స్ ఆ డబ్బాలు కూడా అన్నీ తుడుస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడు ఎక్కడ తుడుస్తున్నాను కదా అలాగనమాట. అది తుడిచేసి తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో కుర్చీలు, స్టడీ టేబుల్ అలాగే మిషన్ ఉంటాయి, అవి తుడిచేసి ఇంకా హాల్కి వచ్చేసాను. హాల్లో కూడా ఊడ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే టీవీని ఇలా తుడుస్తానండి. టీవీ యూనిట్ మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఇలా తుడుస్తా. ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవైతే తుడవను, ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ మట్టుకే ఇవి తుడుస్తాను అనమాట. అందులో మొత్తం కంప్లీట్గా తీసేసి. బేసిక్గా లాస్ట్ టైం టాటా ప్లే పెట్టించినప్పుడు టీవీని బయటకు తీశారనమాట. అప్పుడైతే అసలు చాలా చాలా మినిమల్గా ఉంది దుమ్ము. ఎందుకు అది అని అంటే ఇదిగో నేను ఇలా ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను కదా దానికోసమే అనమాట. ఆ పిల్లోడు కూడా అన్నాడు అసలు మీ ఇంట్లో డస్టే లేదు అని చెప్పి. మా ఇంటికి వచ్చిన చాలామంది చెప్తారు వెల్ మెయింటైన్డ్ అని చెప్పి. నాకు ఏంటో ఇలా చేయడం అలవాటైపోయింది. మేము ఈ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 10 years అవ్వస్తుంది. సో ఆ 10 years చేయలేదు కానీ ఒక 8 years నుంచి అయితే ఇలా కంప్లీట్గా చేస్తూనే ఉంటాను. 8 years నుంచి ఎవ్రీ వీక్ నాకు తెలిసి ఈ 8 yearsలో ఒక 15 to 20 times ఎవ్రీ వీక్ క్లీన్ చేయకుండా ఉన్నాను అంతే అనుకుంటా. మిగతా వీక్స్ కంపల్సరిగా వీకెండ్స్లో ప్రతి వీకెండ్లో నేను డీప్ క్లీనింగ్ లాగా చేస్తాను. ఫ్యాన్లు, కిటికీలు అవన్నీ తుడుస్తాను అనమాట. అలవాటైపోయింది నాకు ఇంకా అలాగా. ప్లస్ ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గింది, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడము, ఏజ్ పెరిగే కొద్దీ మనకి కొంచెం బాగోకపోవడాలు ఇలాంటివి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పుడు ఇదివరకు అయితే బయట కూడా కడిగేసేదాన్ని, కారిడార్ కూడా ప్రతి వీక్ దట్టు. ఇప్పుడైతే అలాంటివి ఏమీ చెయ్యట్లేదన్నమాట. ఇంకా డస్టింగ్ అంతా చేసేసి హాల్లో వంటగది కూడా ఊడ్చేసి డస్టింగ్ చేసేసి తడిగుడ్డ పెట్టడానికి వచ్చేసాను. మాప్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా మాన్యువల్గా, అందుకని చెప్పేసి ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనరే కొందామని అనుకుంటున్నాను. వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనము ఎవ్రీ వీక్ డస్టింగ్ చేసుకున్నప్పుడు మనకి బాగా సపోర్ట్ చేస్తుంది కదా, కిటికీల్లో ఉన్న దుమ్ము అలాగే ఫ్యాన్ మీద ఉన్న దుమ్ము అవన్నీ తీసేస్తుంది కదా అది అని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. వ్యాక్యూమ్ క్లీనరే కొనుక్కుందాము అని అనుకుంటున్నాను. ఒక్కసారి రోబో కానివ్వండి, వ్యాక్యూమ్ కానివ్వండి, వీళ్ళని ఒకసారి ఎవరన్నా నాకు తెలిసి ఆక్వాగార్డ్ అయితే డెమోకి వస్తారు, వాళ్ళని పిలిపిద్దాము అని అనుకుంటున్నా. మాది వాటర్ ప్యూరిఫైయర్ ఆక్వాగార్డ్ అనమాట. సో వాళ్ళ నంబర్ ఉంది నా దగ్గర, వాళ్ళు సేల్స్ చేస్తారు కదా. సో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పారు. మా ఇంటి ఎస్పెషల్లీ మా ఏరియాలోనే ఉంటారనమాట వాళ్ళు. సో ఒకసారి పిలుద్దామా అని అనిపించింది అనమాట. ఇంకా మాబింగ్ అంతా చేసేసి నేను మ్యాట్స్ ఉంటాయి కదా, మ్యాట్స్ అవన్నీ తీసేసి బయట పెట్టి అప్పుడు ఊడ్చి తుడుస్తాను అనమాట. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ మ్యాట్స్ తీసుకొని వచ్చి అక్కడే వేసేస్తా. నాకు ఇలా మ్యాట్స్ ఉంటే కూడా భలే అనిపిస్తుంది. బేసిక్గా మనకి ప్లెయిన్ కింద గచ్చు ఉండటం కంటే ఇలాగా అక్కడక్కడ ఇలా తగిలితే కాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఇదివరకు నేను పర్టికులర్గా టీవీ చూసేదాన్ని, వెళ్ళిపోయి కాళ్ళు కడుగేసుకునేదాన్ని. ఇప్పుడు అది కూడా తగ్గించాను అనమాట. ఎందుకు అన్నిసార్లు కాళ్ళు కడుక్కుంటానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు కొంచెం కాదు చాలా మట్టుకి తగ్గించేశాను. ఎస్పెషల్లీ ఇలా చల్లకాలంలో ఇంకా చలి ఎక్కువ వేసేస్తే కొంచెం ఒంట్లో కూడా వెంటనే నాకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట, హెల్త్ బాగోకపోవడము అలాగా. అందుకని చెప్పి అలాంటివన్నీ ఇప్పుడు తగ్గించుకున్నాను. ఇంకా క్లీనింగ్ విషయంలో కూడా చాలా తగ్గించాను తెలుసండి. చెప్పాను కదా కారిడారు, బాల్కనీలు ఇవి ఎవ్రీ వీక్ కడిగేసేదాన్ని అనమాట. నేనే పనోళ్ళు కూడా కడగరు కదా, అవి నేనే కడిగేసుకునేదాన్ని. సో కొన్ని అయితే ఇప్పుడు తగ్గించుకున్నాను. ఇంకా ఇంట్లో మ్యాట్స్ వేసేసి అక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి ముగ్గేస్తున్నాను అనమాట. నాకు ఈ ముగ్గేయడం కూడా విజయవాడ ఆంటీ వాళ్ళే నేర్పించారు. అంతకు ముందరైతే నేను వేసేదాన్ని కాదండి ఫ్రాంక్లీ స్పీకింగ్.
విజయవాడ నుంచి మేము ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 years అయ్యింది. ఈ ఏప్రిల్లో వచ్చాము, జూన్లో ఇల్లు కొనేసామన్నమాట. సో ఇక్కడ ముగ్గేస్తే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి ప్రతిరోజు ఏ టైం అయినా కానీ కంపల్సరిగా ముగ్గు అయితే పెడతాను. జస్ట్ ఇప్పుడిప్పుడే సూర్యుడైతే వస్తున్నారనమాట. తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసేసాను. ఈరోజు ఇంటి ముందర వేసిన ముగ్గు అయితే ఇది. నాకు బేసిక్గా ముగ్గులు వేయడం చాలా తక్కువ వచ్చు, అంత ఎక్కువ అయితే రాదు. కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసేసి అలాగే వేసేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడన్నా ముగ్గు వేసినప్పుడు ఎవరిదన్నా చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళు బాగా వేశారు అని చెప్పి. టైం అయితే 7:30 అయిందండి. 10 minutes ఫాస్ట్గా పెట్టాను. సో 7:40 అలాగ అయింది. వంట అయిపోయింది ఒక పక్కన, అంటే జస్ట్ మనకి ఫ్రై చేసేసాను కదా చట్నీకి, అది అయిపోయింది. అన్నం వండేసాను, ఇల్లు క్లీన్ అయిపోయింది, బట్టలు ఉతికాను, బట్టలు ఆరేసేసాను, గిన్నెలు కడగడానికి రెడీగా కింద గిన్నెలన్నీ పెట్టేశాను. అదంతా అయిపోయింది. ఒకసారి ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత నాకు ఇలా చూసుకోవడం చాలా ఇష్టము. ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతే ఎప్పటికో రాత్రికి వస్తాం కదా, ఇంకెప్పుడు చూసుకుంటాము. అందుకే అనమాట నేను పర్టికులర్గా ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత చాలాసార్లు బాల్కనీలోకి, కారిడార్ దగ్గర మొక్కల్ని కానివ్వండి, ఇలా ఇంటిని కానివ్వండి, ఇలా చూసుకుంటూ ఉంటాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఒక్క నిమిషం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈరోజు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోదాము అని అనుకున్నాను కదా, సో ఇంకా ఫాస్ట్గా మిగిలిన పనులు కూడా చేసేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీ మిక్సీ చేయాలి. ఇదిగో ఇక్కడ క్లమ్జీగా ఉండే కిచెన్ని కూడా మొత్తం ఇల్లు తుడిచే ముందరే నేను, అంటే మాబింగ్ చేసే ముందరే నేను క్లీన్గా నీట్గా చేసేస్తాను అనమాట కౌంటర్ టాప్ని కూడా. సో దట్ ఇంకా క్లీనింగ్ పనులు అయితే ఏమీ ఉండవు ఇంట్లో. ఎస్పెషల్లీ ఆ గిన్నెల పని ఒకటి తప్ప ఇంకేమీ క్లీనింగ్ పనులు పెట్టుకోను అనమాట. ఇంకో అన్నీ రెడీగా ఉన్నాయి నా కోసము. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా నేను లంచ్ బాక్స్ పెట్టేసుకోవడమే అనమాట. ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. ఈరోజు పొద్దున్న 4:45కి లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకున్నాను. నాకైతే ఒక పక్కన ఫుల్ ఆకలి మామూలుగా లేదు, చల్లగా కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆకలి వేసేస్తుంది అనమాట ఫుల్గా, కానీ ఏమీ తినలేదు. నేను బేసిక్గా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అలాంటివి అస్సలు చెయ్యను. అది అసలు అలవాటు తప్పిపోవడం కాదు, బేసిక్గానే నాకు అది అలవాటు లేదు. నేను కనుక అది అలవాటు చేసుకుంటే నేను మధ్యలో మధ్యాహ్నం అన్నం తినలేననే ఫీలింగ్ అనమాట నాకు. అందుకని చెప్పేసి టీ పెట్టుకుంటాను కంపల్సరిగా. 99.9% టీ ఆర్ కాఫీ తాగుతాను ఇంట్లోనే. ఆఫీస్లో కూడా ఇంకా ఆకలిస్తే వెళ్ళిన వెంటనే కాఫీ తాగేస్తాను అనమాట. ఇదిగో ఫస్ట్ అయితే అన్నం ఉడికిపోయింది కాబట్టి లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్నాను నేను మందులు, అది కూడా టైం ఎంత అయిందో చూశారు కదా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:45 అలాగ అయ్యి ఉంటుంది. పొద్దున్న 4:30కి కడుక్కున్న ముఖం తర్వాత వేసుకోవాల్సిన మందులు నేను ఇప్పుడు వేసుకుంటున్నా 7:45కి. ఈ మందులు వేసుకుని ఒక 1/2 hour అన్నా కంపల్సరిగా నేను ఏమీ తినకుండా తాగకుండా ఉంటాను. ఎందుకంటే నా డాక్టర్ నాకు స్టార్టింగ్లో చెప్పారు కంపల్సరిగా 1/2 hour ఉండాలి అని చెప్పి. పొద్దున్నే వేసుకోమన్నారు 6కి, అది పాటించాను, కానీ ఇదైతే పాటిస్తానన్నమాట. ఈ మందులు థైరాయిడ్ మందులు. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకా చట్నీ చేయడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నేను మిక్సీ, గ్రైండర్స్, కుక్కర్స్ అవన్నీ నేను కౌంటర్ టాప్ మీద కానీ క్రాకరీ యూనిట్ మీద కానీ పెట్టనండి. ఎందుకంటే దుమ్ము పట్టేస్తాయని మళ్ళా అది ఊరికే తుడుస్తూ ఉండాలి కదా. నాకేమో అంత టైము లేదు, అంత ఓపిక లేదు. నేను ఎక్కువ దుమ్ము పట్టేస్తాయి అని చెప్పి అన్నీ కూడా లోపలే పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇలాగ తీసుకొని మిక్సీ కానీ గ్రైండర్, కుక్కర్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ నా హోమ్ టూర్ కిచెన్ టూర్ చేశాను. మళ్ళీ కావాలి అని అంటే ఒకసారి చెప్పండి. మాది ఓపెన్ కిచెన్. నేను అసలు ఏమేమి ఎక్కడెక్కడ పెడతాను అనేది
మీతో షేర్ చేస్తాను. ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ మిక్సీని తీసేసి యాజ్ యూజువల్ దాని ప్లేస్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా చట్నీ కూడా మన బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఏం చేశానంటే కచ్చా పచ్చాగా రుబ్బాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది మంచిగా మగ్గాయి అన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు కూడా మంచిగా మగ్గాయి. మనకి టేస్ట్ వైజ్ కూడా భలే అనిపిస్తుంది. దట్టు మనము అవి తింటూ ఉంటున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట అన్నంలో కలిసి. ఇంకా ఆల్రెడీ టీ పెట్టాను పొయ్యి మీద. ఇంకా మిక్సీ పట్టేసి బాక్స్లన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసి ఒకసారి మళ్ళీ జస్ట్ వెట్ క్లాత్తో మొత్తం కౌంటర్నంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అసలు క్లీనింగ్ పని కానివ్వండి, లంచ్ బ్యాగ్ పని కానివ్వండి, ఏమీ మనకి ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇంకా లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు బ్యాగ్లో ఏమన్నా నూనె వస్తువులు గట్టా ఉలికినాయి అలాంటివి అయితే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నాకు ఈ మధ్యన ఎక్కువగా కారిపోతున్నాయి అన్నమాట. అందుకే కొంచెం చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట లంచ్ బ్యాగ్లో. కొంచెం ఆ బ్యాగ్ అంతా కూడా ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది కదా, చాలా చిరాగ్గా అలా అనిపిస్తుంది. నేనే చాలామందిని చూసి అబ్బా ఏంట్రా బాబు ఇది అని అనుకుంటాను. వాళ్ళకి చెప్పను, కానీ నాకు చిరాకు అనమాట అలాగా. నేనైతే నా బ్యాగ్ని క్లీన్ చేసేస్తాను ఇంటికి వచ్చేసి. ఇంకా టీ కూడా వడబోసుకుని ఇంకా ఆ రోజు వీడియో ఎడిట్ చేసి సేవ్ చేసి ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళాను అనమాట, గిన్నెలు కడిగేసి. నేనైతే ఆఫీస్కి చాలా సింపుల్గా రెడీ అవుతాను. ఆఫీస్కే కాదండి, ఏ అకేషన్ అయినా నేను రెడీ అయ్యేది ఇలాగే ఉంటుంది. ఫస్ట్ రోజ్ వాటర్ వేసుకుంటాను. తర్వాత ఒక క్రీమ్ ఉంటుంది. ఇది వింటర్ సీజన్ కదా, స్కిన్ కొంచెం పగలకుండా ఉండాలని నివియా క్రీమ్ రాసుకుంటున్నాను. దాని తర్వాత నేను వాడే ఒకే ఒక క్రీమ్, అది కూడా వికో టర్మరిక్ రాసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి వికో టర్మరిక్ వాడుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ పొద్దున్న జుట్టుని ఒకసారి కోమ్ చేసేసాను. ఎక్కువ జుట్టు దూకుంటుంటే కూడా ఊడిపోతుందని మ్యాక్సిమం జుట్టు కొంచెం తక్కువే దూకుంటున్నాయి ఈ మధ్యన ఇంట్లో ఉన్నప్పుడు. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను జుట్టు దూకుంటాను. ఎందుకంటే నేను హెల్మెట్ పెట్టుకొని వెళ్తాను కదా, అణిగిపోయినట్టు ఉంటుంది అనమాట జుట్టు. అది అస్సలు బాగోదు. ప్లస్ నాకు మధ్యలో ఎక్కువ పాపిడి స్ప్లిట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ జుట్టు దూకుంటాను అనమాట. కాళ్ళకు కూడా ఫుల్గా క్రీమ్ రాస్తున్నాను. ఎందుకు అనంటే ఈరోజు నేను టూ పీసెస్ డ్రెస్ వేసుకున్నాను. ఈ ప్యాంట్ పైకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పి మొత్తం పై అంటే మోకాల నుంచి పాదం వరకు క్రీమ్ రాసుకుంటున్నా. ఈ బయటికి వెళ్ళిపోయినా కానీ నేను ఎక్కువ యూజ్ చేసేది సెంట్. ఇది కంపల్సరీ ఉండాలి నాకు. ఎందుకు అనంటే నా వాసన నాకే వస్తుంది ఒక్కొక్కసారి, అది నా ఫీలింగ్. నాకు ఇష్టమైన పని ఏంటి అనంటే నేను ఏ కలర్ బట్టలు వేసుకున్నానో ఆ కలర్ చెప్పులు, ఆ కలర్ బొట్టు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.